పరిశుద్ధ గ్రంథములో మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ గమనించాలి ఈ మాట. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యములో ఉన్న కొన్ని మాటలు నేను చదువుతాను. అందరూ గమనించాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యములో ఉన్న చివరి మాటలు నేను చదువుతాను. బైబిల్లో గమనించండి. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. అక్కడ రాయబడిన మాటలో ఈ నెల వాగ్దాన పూర్వకముగా దేవుడు మనతో చెప్పుచున్న మాట ఏమిటంటే, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఈ నెల దేవుడు కుమ్మరించునుగాక. మలాకీ ప్రవక్త ద్వారా ఆ ప్రజలతో దేవుడు చెప్పమన్న విషయాలు ఇవి. ప్రజలారా, ఇప్పటికే విసిగి వేసారిపోయి బహుశోధనలు బాధల్లో మీరున్నారు. దేవునికి మొర్రపెట్టారు. ప్రార్థన ఆలకించిన దేవుడు తన ప్రవక్త ద్వారా వారితో చెప్పిన సమాచారమే ఈ వాగ్దానం. వారికి కొన్ని విషయాలు చెప్పారు. ఈ అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఈ నెలలో మీరు ఇలా చేయండి, నేను ఇలా చేస్తాను, మీలో ఇది ఉంటే నేను ఇది చేస్తాను అని దేవుడు వారికి చెప్పుచున్న మాటల్లో ఇదొక మాట. ఎందుకు మీరు బాధపడుతున్నారు? పట్టుకోలేనంత, పట్టజాలనంత, మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే పట్టుకోలేనంత ఈ నెల దీవెన వర్షం మీ మీద దేవుడు కురిపించునుగాక. విశ్వాసం ఉన్న వారందరూ చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ప్రియులారా, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కాదనే సంగతిని మీరు గమనించాలి. మాట ఇచ్చిన దేవుడు కొంచెం ఆలస్యం చేస్తాడేమో కానీ ఇచ్చిన మాటను ఆయన తప్పనిసరిగా నెరవేర్చు దేవుడై ఉన్నారు. విశ్వసించడం మీ వంతు. నేను ఈ వాగ్దానాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని చూడమని చెప్పారు. అలా చదువుతూ ఉన్నప్పుడు కొంచెం నాకు ఒక ఆలోచన కలిగింది. ఏమని కలిగిందంటే, నిజముగా పట్టజాలనంత దీవెనలు వస్తాయా? మనది అసలే చాలని బ్రతుకు. మనం ఎలానో తెలుసా? కారు ఎందుకు లేనాయన, బస్సులో సీటు దొరికితే చాలు అనుకునే బ్రతుకులు మనవి. నిజముగా అంత దీవెనలు కలుగుతాయా అనే సందేహం నాకు వచ్చింది. ఏదో ఆ పూట గడిస్తే చాలు అనుకునే బ్రతుకు నుంచి వాక్యమేమో పట్టజాలనంత దీవెనలో నేను మీకు కుమ్మరిస్తానని చెప్పుచుంటే నిజముగా ఇది జరుగుతుందా అనే ఒక చిన్న సందేహం. ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఈ సందేహం నా మనసులో వచ్చినప్పుడు క్రొత్త నిబంధనలోనికి వెళ్ళాను.
యేసు ప్రభు చేసిన అద్భుతాలు కొన్ని నేను గమనించినప్పుడు, మీరు ఇప్పుడు ఆ క్రొత్త నిబంధనలోనికి వెళ్ళొద్దులే కానీ ఇక్కడే ఉండండి, నేను చెప్పేది వినండి. యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ కొంచెం నేను గమనించినప్పుడు, ఒక 2 సందర్భాలలో ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టారు. మరొక సందర్భములో 7 చేపలు 7 రొట్టెలు 7,000 మందికి పంచారు. కొన్ని చిన్న చేపలు. నిజమే, ఉన్న 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచి, ఆ తర్వాత వాక్యం చూడండి, వారు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన గంపల 12ను ఎత్తిరి అని ఉంటుంది. ఇది పట్టజాలనంత దీవెనే కదా. అర్థమవుతుందా మీకు? ఉన్న 5 రొట్టెలే, ఉన్నాయి 2 చేపలే, కానీ వారు పట్టుకోలేనంత దీవెన ఆ రోజు వారికి కలిగింది కదా. 7,000 మంది తినగా వారు తృప్తి పొందిన తరువాత కూడా దేవుడు వారికి సమృద్ధిని ఇచ్చారు కదా. మరి దేవుడు క్రొత్త నిబంధనలోనే వారి పట్ల అన్ని అద్భుతాలు చేస్తే, ఆయన రక్తము చేత కడగబడి ఆయన కొరకు ఎదురు చూస్తున్న మనకెందుకు దీవెనలు కుమ్మరించడు? విశ్వసించండి, ఈ నెల మీరు ఎంతమంది ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్నారో వారందరి జీవితాలలో విస్తారమైన దీవెనలు కుమ్మరింపబడబోతున్నాయి. దీవెనలు రాబోతున్నాయి. మీ కుటుంబంలో దీవెనలు కలగబోతున్నాయి. దీవించే దేవుడు ఈ నెల మీ కుటుంబాలలో దర్శనమివ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది దీవెనలు అనేవి వినాలి, వ్యక్తుల ద్వారా దీవించబడాలని కోరుకుంటారు. దీవించబడడం అన్నా ఆశీర్వదించబడడం అన్నా 2 ఒకటే మాటలు. అప్పుడప్పుడు చూడండి, క్రొత్తగా పెళ్ళైన దంపతులు ఇద్దరు ఎవరు పడితే వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటారు. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని దీవించండి అని. వాడు త్రాగుబోతుడైనా వారిని దీవిస్తాడు, రాజకీయ నాయకుడైనా వారి నెత్తి మీద కొన్ని జల్లి మీరు చల్లగా ఉండండి, సుఖంగా ఉండండి అని దీవిస్తాడు. మరి ఎంతమంది సుఖంగా ఉన్నారో, ఎంతమంది విడాకులు తీసుకున్నారో, ఎంతమంది భార్యాభర్తలు కొట్టుకుని చచ్చారో మనకు తెలియదు. కానీ మొత్తానికి మమ్మల్ని దీవించండి, మమ్మల్ని దీవించండి అని కనబడిన వ్యక్తినల్లా మనుషుల ద్వారా దీవించబడాలని, నాయకుల ద్వారా దీవించబడాలని, తల్లిదండ్రుల ద్వారా దీవించబడాలని చాలామంది కోరుకుంటారు. నా తల్లి దీవిస్తే బాగుండు, నా తండ్రి దీవిస్తే బాగుండు. అర్థమవుతుందా? మా సేవకుడు దీవిస్తే బాగుండు, మా కుటుంబస్తులు దీవిస్తే బాగుండు, అధికారులు దీవిస్తే బాగుండని. ప్రియులారా, నేను ఒకటి చెప్తాను, గమనించండి. దీవెన అనేది, ఒక వ్యక్తి దీవించబడడం అనేది స్వయంగా దేవుని ద్వారానే జరగాలి, వ్యక్తుల ద్వారా కాదు, నాయకుల ద్వారా కాదు, తల్లిదండ్రుల ద్వారా కూడా కాదు. దేవుడే మీ పిల్లలను దీవించాలి, దేవుడే సంఘాన్ని దీవించాలి, దేవుడే నన్నైనా మిమ్మునైనా దీవించాలి. దీవెన అనేది దేవుడే ఇవ్వాలి. కనపడిన ప్రతి అడ్డమైన చోట తల్లబెట్టి మమ్మల్ని దీవించండి, మమ్మల్ని దీవించండి అని కోరుకోకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, కళ్ళు లేని తండ్రిని మోసం చేసి దీవెన పొందుకున్నాడు. ఎవరు అతను? యాకోబు. తండ్రి దీవిస్తే ఆ దీవెన తన మీద ఉంటుందేమో అని
మాయ మాటలు చెప్పి మాయ వేషాన్ని ధరించి కళ్ళు లేని తండ్రి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నన్ను దీవించు దీవించు అని అడిగారు. తండ్రి కూడా దీవించారు. సరే, గుడ్డోడు కదా, ఏశావు ఎవరో యాకోబు ఎవరో తెలియలే పాపం. అప్పటికీ చెప్తూనే ఉన్నాడు, స్వరమేమో యాకోబులాగుంది, చేతులేమో ఏశావులాగున్నాయి, నాకేంటో కొంచెం అనుమానంగా ఉంది అంటే, లేదు లేదు, నేను నీ పెద్ద కుమారుడైనా ఏశావునే, నన్ను దీవించు. గుడ్డితనములో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని మోసం చేసి తండ్రి చేత దీవెన పొందాడు. ఇంకేముందులే, నా తండ్రి నన్ను దీవించాడు చాలని అనుకున్నాడు. అసలు ప్రియులారా, మీరు గమనించండి, వ్యక్తుల దీవెన, తండ్రుల దీవెన, నాయకుల దీవెన అవి తాత్కాలికమైనవే. నన్నైనా మిమ్మల్నైనా ఈ వర్తమానం వినుచున్న ఎవరినైనా స్వయముగా దేవుడే దీవించాలి. ఈ నెల ఆ దీవెనలు మీకు కలగబోతున్నాయి. దేవుడే చెప్తున్నారు, ఈ నెల ఈ వర్తమానం వినుచున్న వారులారా, విస్తారమైన దీవెనలు ఈ నెల మీకు నేను కుమ్మరించబోతున్నాను. విస్తారమైన దీవెనలు మీరు పొందుకోబోతున్నారు. తండ్రి చేత దీవించబడాలని కళ్ళు లేని తండ్రికి మాయ మాటలన్నీ చెప్పి, నా తండ్రి నన్ను దీవిస్తే బాగుంటుంది అని కోరుకున్నాడు. తండ్రి కూడా దీవించాడు, ఆశీర్వదించాడు. ఏమని దీవించాడో తెలుసా? ఆదికాండంలోనికి రండి ఒక్కసారి. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం చూడండి. నేను చెప్పే మాటను గమనించాలి. 27వ అధ్యాయం 26 చూడండి. 26, 27, 28 వాక్యాలలో, అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, ఓకే, వస్త్రములను చూచి వాసన చూసి అతన్ని దీవించి, ఎట్లా నేను చదువుకుంటూ రండి ఏమని దీవించాడో నేను ఒక్క మాట చెప్తాను. 29వ వాక్యంలో చూడండి, జనములు నీకు, అందరు చెప్పండి ఈ మాట, ఏమని దీవించాడు తండ్రి? జనములు నీకు దాసులగుదురు అని యాకోబును దీవించాడు. గమ్మత్తైన సంగతి చెప్పనా, తండ్రి దీవెన నాకుంది అని సంతోషపడే లోపే వీడెళ్ళి ఒకడికి దాసుడిగా ఉన్నాడు. అర్థమైందా? ఈ దీవెన పొందుకున్న తరువాత యాకోబు తల్లిని విడిచి తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? తన మామైన లాబాను దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు లాబాను కింద ఏం చేస్తున్నాడు? దాసుడిగా ఉన్నాడు. తండ్రి దీవెన ఎంతవరకు, తల్లి దీవెన ఎంతవరకు, ఒక రాజకీయ నాయకుని దీవెన ఎంతవరకు? ఈ రాత్రి కరుణ కలిగిన దేవుడు విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరించబోతున్నాడు. దేవుడే నిన్ను దీవించాలని ఈ నెల మీరు కోరుకోండి. ఆయన పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా నన్ను దీవిస్తావు దేవా అని నేను ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో చెప్పి మీతో చెప్పమన్న మాట ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. అందరూ గమనించాలి, ఈ మాట చదువుతారు. 28వ అధ్యాయం 8వ వాక్యములో, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు ఈ నెల దీవెన కలగబోతుంది. ఇంతేనా? ఇంతేనా? కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా.
మరొకసారి చదువుతాను, మీరు గట్టిగా చెప్పాలి ఆమేనని. ఈ నెల నీవు చేయుచున్న ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలగబోతుంది. కొంచెం గట్టిగా. ఈ నెల ఏ ప్రయత్నం చేయబోతున్నావో, వ్యాపార ప్రయత్నమా, ఉద్యోగ ప్రయత్నమా, ఇంకా ఏదైనా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేయబోతున్నావా? వాక్యం ఏమనుందో తెలుసా? దేవుడు చెప్పారు చెప్పమని, నీవు చేయు ప్రతి ప్రయత్నములన్నిటిలో యేసయ్య నిన్ను ఈ నెల దీవించబోతున్నాడు. దీవించబోతున్నాడు. ఎలాంటి దీవెనో తెలుసా? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీకు కలగబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ ప్రయత్నం చేయబోతున్నావు? నీవు చేయు ప్రయత్నములన్నిటిలో ఈ నెల యేసయ్య నిన్ను దీవించునుగాక. 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 అందరు చెప్పండి ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఎలాంటి దీవెనో తెలుసా? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఈ నెల మీకు కలగబోతున్నాయి. కలగబోతున్నాయి. దీవించమని దేవుడు చెప్పారు. ఇదిగో ఈ నెల నీ సర్వ ప్రయత్నములలో దీవెన కలగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఫెయిల్ అనేది లేదు ఈ నెల. ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది, ఉద్యోగం ఫెయిల్ అయిపోయింది, బిజినెస్ ఫెయిల్ అయిపోయింది, పొలం ఫెయిల్ అయిపోయింది. ఈ ఫెయిల్ అనే మాట లేదు. నీవు చేయుచున్న సర్వ ప్రయత్నములలో దీవెననే దేవుడు కలిగించబోతున్నాడు. దీవెననే దేవుడు కలిగించబోతున్నాడు. విశ్వసించిన వారందరి చేతులు పైకెత్తి ఒక్కసారి చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆయన మనలను దీవిస్తారు? ఒక 3 విషయాలు చెప్తాను. రేపటి రోజు దీని మీద ఇంకొంచెం విస్తారంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు క్లుప్తంగా ఎవరిని ఆయన దీవిస్తారు ఈ నెల? కొంచెం వాగ్దాన కూడిక, శుద్ధీకరణ కూడిక 2 కదా, అన్నీ మిక్స్ చేసి వినాలి మీరు ఈరోజు. ఎవరికి దీవెనలు కుమ్మరించబడతాయి? ఎవరు దీవించబడతారు? తెలిసిన మాటలే కొంచెం క్రొత్తగా మనం ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినాలి. 112వ కీర్తన 2వ వాక్యంలో చూడండి, అందరూ చూడాలి. 112వ కీర్తన 2వ వాక్యమును గమనించగలిగితే ఓకే, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. విస్తారమైన దీవెనలు నీ జీవితంలో దేవుడు కలిగించాలంటే యథార్థత. మీకు ఒక విషయం చెప్పనా? నేను మీకు ఒక విషయం చెప్పనా? సరిగ్గా వారం క్రితం 3.5 కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీలో మేఘమదనం అనే ఒక దాన్ని క్రియేట్ చేయాలని చూశారు. వర్షాన్ని కృత్రిమంగా నిర్మించాలని. వర్షాన్ని వారంతటా ఎప్పుడు కావాలంటే అప్పుడు పడేటట్లు మేఘమదనాన్ని ఒక 3.5 కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించారు. దాన్ని రెడీ కూడా చేశారు. మొత్తానికి ఆ ప్రణాళికలన్నీ వేసుకొని ఆ రోజు వర్షాన్ని కురిపిద్దామంటే అది ఫెయిల్ అయిపోయింది. 3.5 కోట్లు ఖర్చు పెట్టి మేఘమదనాన్ని రూపించి వర్షాన్ని కురిపిద్దామని ఢిల్లీలో ఉన్న వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తే అది ఫెయిల్ అయిపోయింది. అందుకే దైవజనుడు అయిన యేసన్న గారు కొన్ని సంవత్సరాల క్రితమే, ఆయన అనంత జ్ఞాని, చదువు లేకపోయినా కానీ ఓ పాట రాశారు. నాకు అది గుర్తొచ్చింది. మేఘమదనములు చేయలేని దీవెన వర్షమును నీవు కురిపించావు. అప్పుడే చెప్పారు ఆయన. మేఘమదనములు చేయలేని వర్షాన్ని దేవుడే కురిపించారు.
వీళ్ళు 3.5 కోట్లు ఖర్చు పెట్టి వర్షాన్ని కురిపించాలని సర్వ ప్రయత్నాలు చేశారు, అవన్నీ ఫెయిల్ అయిపోయాయి. నా యేసయ్య తలుచుకుంటే ఏదైనా నీ పట్ల చేయగలడు. ఈ నెల సర్వ ప్రయత్నములలో నీకు దీవెన కలగబోతుంది. అయితే యథార్థంగా నీవు జీవించాలి. ఎవరిని ఆయన దీవిస్తారు, ఎవరిని ఆయన ఆశీర్వదిస్తారు? నా తండ్రి నన్ను దీవించు, నా తండ్రి నన్ను దీవించు అని తండ్రి దీవెన పొందుకున్నవాడు ఒకనికి దాసుడయ్యాడు. దేవుడు ఈరోజు నిన్ను దీవించాలంటే యథార్థత. యథార్థత అంటే మీకు తెలియకపోవచ్చు కానీ నిజాయితీ. ఇంకా మన మాటలో చెప్పాలంటే వేషధారణ లేకపోవడమే యథార్థత. ఎంతమంది ఈరోజు నిజాయితీగా వేషధారణ లేకుండా జీవించుచున్నారు? అట్టి వారికి ఈ నెల సర్వ ప్రయత్నములలో దీవెన కలగబోతుంది. సర్వ ప్రయత్నములలో దీవెన కలగబోతుంది. దేవుని బిడ్డలు మాట అవునంటే అవును, ఇప్పుడు అది కాదు. నోరు తెరిస్తే అబద్ధాలు, నిజాయితీ లేకపోవడం. యథార్థత అంటే నిజాయితీగా ఉండటమే యథార్థత. నేను ఒక మాట చదివాను, 84వ కీర్తన 11వ వాక్యంలో, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నీకు తప్ప నీకు కాక ఎవరికి చేస్తాడు? నీ కుటుంబాన్ని దీవించక ఎవరిని దీవిస్తారు? నీ సంఘాన్ని దీవించక ఎవరిని దీవిస్తారు? యేసయ్యా నన్ను దీవించు, నన్ను దీవించు. రోజు నీకు ఒక 4 మూరల మల్లెపూలు పెడుతున్నాను నీ పటానికి, 4 అగరబత్తీలు ముట్టించి తిప్పుతున్నాను పటాన్ని తగలబెట్టేటట్టు. నన్ను దీవించు. ఆయనకి పూలు అవసరం లేదు, అగరబత్తీలు అవసరం లేదు, కొబ్బరికాయలు అవసరం లేదు. నీ యథార్థతను బట్టే నిన్ను దీవిస్తాడు దేవుడు. నీవు ఎంత నిజాయితీగా ఉంటావో, నీవు ఎంత యథార్థంగా ఉంటావో, ఇది తప్పు అని తెలిసిందా, తప్పును ఒప్పుకో. ఎవడు తప్పు చేయట్లేదు, ఎవడు యథార్థంగా ఉన్నాడు, ఎవడు నిజాయితీగా ఉన్నాడు? ప్రియులారా, ఈ కడవరి దినాలలో నీవు ఎంత యథార్థంగా ఉంటే దేవుడు నిన్నంతగా ఆశీర్వదించబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి. యేసన్న గారు చెప్తుంటే నేను విన్నాను ఒక జరిగిన సంగతి. ఒక ఇద్దరు పార్కులో ఒక బెంచ్ మీద కూర్చున్నారు. వినండి అందరూ. వాళ్ళకు ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ను ఓపెన్ చేయకుండా తిన్నగా అక్కడ ఆ దగ్గరలో పోలీసులు ఉంటే వెళ్ళి ఆ బ్యాగ్ ఇచ్చారు. ఇదిగో మేము అక్కడ బెంచ్లో కూర్చున్నాము, పార్క్ మీద బెంచ్లో కూర్చున్నాం, మాకు బ్యాగ్ ఒకటి దొరికింది అని పోలీసులకు ఇస్తే ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో కొంచెం డబ్బులు ఉన్నాయి, కొంచెం బంగారం ఉంది. ఆ బ్యాగ్ వాళ్ళ అడ్రస్ కూడా దాంట్లోనే ఉంది. వెంటనే వీళ్ళు ఎంత నిజాయితీ కలిగిన వారు, బ్యాగ్ను కనీసం ఓపెన్ చేయకుండా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. బ్యాగ్ను ఓపెన్ చేయకుండా బ్యాగ్ తీసుకొచ్చారు, దాంట్లో బంగారం ఉంది, దాంట్లో డబ్బులు ఉన్నాయి. మీరు చాలా నిజాయితీ కలిగిన వాళ్ళు మీరిద్దరూ, మీ గురించి అని వీళ్ళకి చెప్పేసరికి ఈలోపు న్యూస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు రెడీగా ఉంటారుగా, ఏది దొరికినా ఇక దాన్ని టెలికాస్ట్ చేయడానికి రెడీగా. మీ గురించి చెప్పాల్సిందే, అందరికీ తెలియాల్సిందే మీ యథార్థత, మీ నిజాయితీ. అమ్మో, ఈ బ్యాగ్లో చాలా బంగారం ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి, దీన్ని మీరు నమ్మకంగా తీసుకొని ఇచ్చారు, మీ పాటికి మీరు దాన్ని ఎత్తుకొని పోలేదు, మీ పాటికి మీరు నాకు బాధ్యత కలిగి తీసుకొని ఇచ్చారు, మీ గురించి చెప్పాల్సిందంటే మీరు ఎంతైనా మెచ్చుకోండి పోలీస్ గారు, టీవీలో మాత్రం ఆ ఇద్దరిని చూపించొద్దు అంటున్నాడు.
ఎందుకో మీరు ఇంత యథార్థంగా ఉన్నారు, ఇంత నిజాయితీగా ఉన్నారంటే గమ్మత్తు ఏమిటంటే, టీవీలో మా భార్య చూసిందంటే నన్ను చెప్పు తీసుకొని కొట్టుద్ది అంటే, ఇప్పుడు ఈ పార్కుకి తీసుకెళ్ళింది ఎవరు తెలుసా? బ్యాగులో నిజాయితీగా ఉన్నాడు కానీ భార్యలో, అమ్మ మీరు చెప్పండి ఇప్పుడు, అమ్మ అర్థమవుతుందా మీకు? ఇది మన నిజాయితీ. వాడు అంటాడు టీవీలో వద్దండి, అమ్మో నా భార్య ఎప్పుడు టీవీ పెట్టుకొని చూస్తూనే ఉంటుంది, నేను కనపడ్డాను అనుకో ఇక నాకు మామూలుగా ఉండదు. వాడు బ్యాగులో యథార్థంగా ఉన్నాడు కానీ ఇది కాదు నిజాయితీ అంటే, ఇది కాదు యథార్థత అంటే, ఇది కాదు. అప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను. నోవాహు అనే వ్యక్తి చుట్టూ నీతి తప్పి నిజాయితీ లేని మనుషులే ఉన్నారు. నోవాహు జీవించిన దినాలలో నోవాహు చరిత్ర చూడండి మీరు. నోవాహు చుట్టూ యథార్థత లేనివారు, నిజాయితీ లేనివారే ఉన్నారు. కానీ నోవాహు ఒక్కడు మాత్రం నిజాయితీని కాపాడుకుంటూ యథార్థముగా నడిపించబడ్డాడు. అతని కొరకే వచ్చారు దేవదూతలు. అది దీవెన కాదా? అది ఆశీర్వాదము కాదా? ఈరోజు చాలామంది నీ తప్పులేమో కప్పిపుచ్చుకుంటున్నావు, ఎదుటి వాళ్ళ తప్పులు మాత్రం వేలెత్తి చూపెడుతున్నావు. అది కాదు. నువ్వు నిజాయితీ పరువు అయితే నీ తప్పునే మొదట ఒప్పుకోవాలి. నేను ఎంత యథార్థవంతుణ్ణి, నువ్వు నిజాయితీగానే ఉన్నావా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఈ కడవరి దినాలలో నా కుటుంబములో, నా సంఘములో, నా వ్యక్తిగత జీవితంలో, నా వ్యాపారంలో, నా ఉద్యోగములో నేను యథార్థంగా ఉన్నానా? నిజాయితీ కలిగి నా పని నేను చేయుచున్నానా? ఒకవేళ అలా ఉంటే, యథార్థంగా ఉంటే, నీ సర్వ ప్రయత్నముల యందు యేసయ్య నిన్ను ఈ నెల దీవించబోతున్నాడు. అందరు చెప్పండి ఆమేనని. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని గమనించండి. నేను ఒక మాట చెప్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యములో ఏమని ఉంటుంది? అతనికిని, జాగ్రత్తగా వినాలి, అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తము నీవు కంచె వేసి ఉన్నావు. ఇంకే శత్రువు వెళ్తాడు? ఏ తెగులు వెళ్తుంది? ఏ రోగం ప్రవేశిస్తుంది? యోబు ఇంటికి, యోబు ఇంటి వారందరికీ దేవుడు ఏం వేసి పెట్టారు? కంచె. ఎందుకు యోబు అంటే అంత ప్రేమ అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో యోబును గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, యోబు యథార్థవంతుడు, నిజాయితీ కలిగిన వాడు. ఒకనితో తనకు అనవసరం. తను నిజాయితీ, తన యథార్థత, ప్రతి విషయంలో తను ఎంత నిజాయితీగా తన మాట అవునంటే అవును, వేషధారణ లేకుండా జీవించిన వ్యక్తి. అదే యథార్థత అంటే. మనమేమో సేవకుల దగ్గర ఒక రకంగా ఉంటాం, సేవకులు లేనప్పుడు ఒక రకంగా ఉంటాం. నువ్వు ఎలా యథార్థవంతుడు అవుతావు? నువ్వు నిజాయితీ కలిగిన వ్యక్తి ఎలా అవుతావు? సేవకుల ముందేమో ఒక రకంగా ఉంటారు, సేవకులు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. యోబు అలా కాదు. దేవుడే చెప్తున్నారు, ఊజు దేశములో యోబు యథార్థవంతుడు. నువ్వు యథార్థత కలిగి ఉండు. యథార్థవంతునికి దీవెనలు కొమ్మరింపబడబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ నెల నీవు చేయుచున్న సర్వ ప్రయత్నముల యందు యేసయ్య నిన్ను దీవించే నెల. ఈ నెల ఆశీర్వదించబడే నెల. ఈ నెల విశ్వసించండి. నీ వల్ల దీవించబడాలంటే మొదటిగా చెప్పాను, ఎవరిని ఆయన దీవిస్తారు చెప్పండి అందరూ?
యథార్థవంతులు. నోవాహులాగా నీ ఉండు. నా చుట్టూ లోకం ఉంది, నేను లోకంతో కలిసిపోయి ఉంటాను, నోవాహులాగా ఎలా ఉంటాను అని ఒకవేళ మీరు నన్ను అడిగితే, తామర పువ్వ ఎక్కడ ఉంటుందో తెలుసా? బురద నీళ్ళలోనే ఉంటుంది. కానీ దానికి బురద అంటది, బురద నీళ్ళల్లోనే ఉంటుంది. ఆ తామర పువ్వు నోవాహు కూడా ఓ భయంకరమైన లోకములోనే ఉన్నాడు. కానీ తన నీతిని, తన యథార్థతను కాపాడుకున్నాడు, నిజాయితీగా ఉన్నాడు. నేను ఇంకా చెప్పాలంటే చాలామంది ఉన్నారు. యోసేపు ఎంత నిజాయితీగా ఉన్నాడు, దానియేలు ఎంత నిజాయితీగా ఉన్నాడు. ఇప్పుడు మనమంతా వేషధారణ, ఒకరున్నప్పుడు ఒకలాగా, ఒకరు లేనప్పుడు ఒకలాగా. వద్దు, యథార్థంగా ఉండు. యథార్థవంతులను దీవించబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వాక్యంలో ఉన్న మాట చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, ఇదిగో ఈ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయి. సెకండ్ వన్, నేను మరొకటి మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుని మాట వింటే దీవెనలన్నీ నీవు అనుభవిస్తావు. చాలా ఉంటాయి అక్కడ దీవెనలు, అవన్నీ రేపు చెప్పుకుందాం. నీవు దీవించబడాలంటే సర్వ ప్రయత్నముల యందు నీకు దీవెన కలగాలంటే కడుపు మార్చుకో అని దేవుడు చెప్పడం లేదే. ఒక 40 రోజులు నిష్ఠగా ఉండు, ఆ తర్వాత 320 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు చేయి అని చెప్పడం లేదే. మోకాళ్ళ మీద నా దగ్గరికి రా అని చెప్పడం లేదే. నా మాట విను చాలు, నా మాట విను. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీవెందుకు అనుభవించవు? అవి కూడా విస్తారమైన దీవెనలు, అది కూడా నీవు పట్టజాలనంత దీవెనలు. మరి నువ్వు ఎందుకు మాట వినడం లేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున చాలామంది మాట వినకపోవడం వలననే, దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకపోవడం వల్ల, దేవుడు చెప్పిన మాటను చెయ్యకపోవడం వలననే దేవుడు వారిని దీవించలేకపోతున్నాడు. మాట విను, ఎందుకు దీవించడు ఆయన? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, తెలిసిన మాటే. రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఆయన పేరేంటి చెప్పండి రా బాబు, ఆయన పేరేంటి? పేతురు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, వలగడుక్కుంటున్నాడు. తెల్లవారుజామున ఆ పడవలోకి ఎవరెక్కారు? యేసయ్య ఎక్కారు. బోధకుడా, నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా నాకు దొరకలేదు, ఏం చేయాలో అర్థం కాక నా వల్ల నేను గడుక్కుంటున్నాను అంటే, పేతురుతో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నీ దోణిను కొంచెం లోతుకు నడిపించి వల వేయాల. పేతురు కాబట్టి వల వేశాడు, పేతురు కాబట్టి. వినండి, మనమైతే నువ్వు సీనియర్వా, నేను సీనియర్నే, పుట్టిందే సముద్రంలో, వాడు ఏదో పెద్ద సముద్రంలో పుట్టినట్టు కొంతమంది చెప్పటం. నేను పుట్టిందే సముద్రంలో, నాకే చెప్తావా నువ్వు? అయినా చేపలు ఎక్కడ ఉంటాయో నాకు తెలీదా? ఎందుకంటే బై బర్త్ నేను ఎక్కడ పుట్టాను? సముద్రంలో. కొంతమంది చూడండి, పెద్దోళ్ళు ఏదన్నా చెప్పారు అనుకో, వీళ్ళకి కొంచెం నేర్చుకుని నాకే చెప్పేదానివా, నాకే చెప్తావా నువ్వు? పేతురు
అలా అల్లా. అయ్యా నువ్వు కూడా చేపలు పట్టేవాడివేనా? ఏ సముద్రం మీది, ఏ ఏరియా అని అల్లా. అర్థమవుతుందా మీకు? అని అనలేదు. ఒక్క మాట అంటారు చూడండి, అయినను. లూకాసు వర్తమానం 5వ అధ్యాయం 5వ వాక్యంలో ఏముంటుంది? అయినను నీ మాట చొప్పున. నాకు ఇష్టం లేదు అంటే దాని అర్థం ఏంటి? నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను రాత్రి అంతా ప్రయాసపడి అలసిపోయాను, ఇక నా వల్ల కావడం లేదు, నాకైతే ఇష్టం లేదు, కానీ ఈ రోజుకి ఈ క్షణాన నీ మాట వింటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం వల వేశాడో, మీరు చదువుకోండి, ఆ వల నిండా విస్తారమైన చేపలు పడెను. దేవుని మాటలో శక్తి, దేవుని మాటలో ఫలం. పేతురుకు వాస్తవానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఒకవైపు రాత్రంతా పేతురు ప్రయాసపడ్డాడు. సముద్రం ఏమన్నా మారిందా? సరే పద ఇటు వద్దులే, ఇంకో చోట బంగాళాఖాతంలో అల్పపీడనం ఎక్కువైపోయింది, ఈసారి ఇంకొక అరేబియా సముద్రానికి వెళ్దామని ఏమన్నా సముద్రం మారిందంటే మారలేదు. అక్కడే ఏమంటున్నాడు, కొంచెం లోతుగా నడిపించబడుతున్నాడు. ఏంటి ప్రభువా రాత్రి అంతా తిరిగాను కదా అంటే, పేతురు అంటాడు, నాకు ఇష్టం లేదు, నీ మాట చొప్పున నేను వల వేస్తున్నా. ప్రియులారా, ఈ నెల దేవుని మాటను మీరు వినండి. మీరు ఎంతగా దేవుని మాట వింటారో దీవెనలన్నీ మీ మీదకు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. దీవెనలన్నీ దేవుడు మీకు కుమ్మరించబోతున్నాడు. దీవెనలన్నీ మీరు పొందుకోబోతున్నారు. అసలు దేవుని మాట ఏంటి అది కూడా గమనించాలి కదా. దేవుడు ఏం ఆజ్ఞాపించారు? అసలు ఆజ్ఞాపించడం అన్నా మాట అన్నా ఒకటే. అపోస్తుల కార్యములో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వాక్యములో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వాక్యములో ఉన్న మాట చూడండి, చదువుతారు. ఆజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే, ఈ రోజైతే, ఈ 2025వ సంవత్సరం అయితే, ఈ కృపాకాలములో అయితే అందరూ అంతటా మారు మనస్సు పొందవలెనని ఆయన మాట ఇచ్చుచున్నాడు. దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, ఒకప్పుడు కాదు, ఒకప్పుడు అంటే నేను చూసి చూడనట్లు వదిలేశా అజ్ఞాన కాలంలో. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, మనసు మార్చబడాలి, మనసు మారి రూపాంతరము చెందాలి, ఒక నూతనమైన స్వభావములోనికి మీరు రావాలి. అప్పుడే ఆయన దీవించేది. నీ మనసు మారిందా? కొంతమంది దేవాలయానికి వస్తున్న వాళ్ళ బుద్ధులు మారు, వారి మనస్సు మారదు. ఇది దేవాలయమే, ఇది దేవుని సన్నిధే, మార్కెట్లో ఉన్నట్టు ఉండకూడదు, రాజకీయాలు చేసినట్టు ఇటు చేయకూడదు, ఆలకీలక సాడీలు చెప్పినట్టు చెప్పకూడదు. ఇది దేవుని సన్నిధి అనే వివేచన ఉండదు. అదే బుద్ధి మారలా, మనస్సు మారాలి. అదే దేవుడు చెప్తున్నాడు, మీ మనస్సు మారాలి. నా మాట అదే, మీ మనస్సు మార్చుకోండి. వస్త్రాలు మార్చుకుంటున్నారు, ఇల్లు మార్చుకుంటున్నారు, అన్నీ మార్చుకుంటున్నారు, నీ మనస్సు మారడం. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. కుష్టు వ్యాధితో బాధపడుతున్నారు, అతని పేరు నయమాన్. చెప్పండి, ఏం పేరు అది? కొంచెం గట్టిగా చెప్పండి. నయమానేనా? నయమాన్. ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎవరో చెప్పారు, ఆ ప్రాంతంలో ఒక సేవకుడు ఉన్నాడు,
ఈ వ్యాధికి ఆయన ప్రార్థన చేస్తారు, దేవుడు స్వస్థపరుస్తాడని ఎవరో చెప్తే తిన్నగా పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు. ఆ పాస్టర్ గారి పేరేంటి చెప్పండి, అందరు చెప్పండి. రాజుల 2వ గ్రంథం, అందరూ చూడండి ఈ మాటలు నేను చెప్తాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యంలో చూడండి. నయమాను గుర్రములతో రథముతో వచ్చి ఎలీషా ఇంటి ద్వార ముందర, ఇక్కడ మీరు తల్లపైకి లేపిన ఆ మాటను గమనించండి. ఎందుకు వచ్చాడు నయమాను? చెప్పాలి. ఎందుకు వచ్చాడు? కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. సేవకుడు ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తారని ఎవరో చెప్పారు, స్వస్థత కొరకు వచ్చాడు. వెంటనే నయమాను చూసిన ఎలీషా ప్రార్థన చేస్తే స్వస్థత కలిగేది కదా. ప్రార్థన చేయాలి కదా. ఎవరన్నా వస్తే మొదట ప్రార్థనే కదా చేయాల్సింది. ప్రార్థన చేయకుండా, తన కొరకు దేవుణ్ణి వేడుకోకుండా ఒక మాట అంటాడు, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగాను. ఎందుకు అన్నాడు? జాగ్రత్తగా వినాలి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాట. 7 మార్లు మునుగు. 7 వారాలు రాన్లా, 7 మార్లు. ఎందుకు అన్నాడో తెలుసా? వీని మనస్సు మారాలని. అర్థమవుతుందా? వీడి మనస్సు మారాలని. ఎందుకంటే వీడి మనస్సు అంతా నేనేంటి, అక్కడికి వెళ్ళేదేంటి, నేనేంటి, వాళ్ళ నదుల దగ్గరికి వెళ్ళేదేంటి, అదే నేనేంటి, శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి కదా, నేనేంటి ఆ యోర్దాను నదిలోకి వెళ్ళేది. వీడి మనస్సులో అంతా కులపిచ్చి, ఈడి మనసులో అంతా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఈ భావం ఉంది. సంఘంలో కూడా గుట్టుగా ఉంటాడు చూడండి. వారు ఎక్కువ వీరు తక్కువ, వారిదే కులం వీరిదే కులం, ఇలాంటి దరిద్రపు కొట్టు బుద్ధి అంతా వీడికి ఉంది. ఇది ఎలాగైనా తనలో పోగొట్టాలని ఎలీషా ఏమంటాడంటే, నీవు వెళ్ళి ముందు అక్కడ మునుగు. నేనేంటో అక్కడ మునిగేది? అప్పటికి అంటాడు 12వ వాక్యంలో చూడండి. దమస్కు నదుల్లో శ్రేష్టమైన నదులు చాలా ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళి నేను బాగుపడలేనా? చీప్గా మీ నది దగ్గరకు వచ్చి నేను బాగుపడాలా? నేను ఈ వాక్యాన్ని చదివేటప్పుడు సేవకుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత వచ్చేది కదా, సరిపోయేది కదా అని అనుకున్నాను. వాడికి ప్రార్థన అవసరం కాదు. వాడు ఆ రోజు దీవించబడాలంటే వాడి హృదయములో ఉన్న ఆ స్వభావం మారాలి. నువ్వు దీవెన పొందాలంటే మారు మనసు పొందాలి. మీరు చదువుకోండి 14వ వాక్యంలో చూడండి. ఎప్పుడైతే అతడు యోర్దాను నదిలోనికి వెళ్ళి, అంటే పూర్తిగా తనలో ఉన్న ఈగోనంతా తీసేసి ఆ యోర్దాను నదిలోకి వచ్చి సేవకుడు చెప్పినట్లు ఎప్పుడైతే లోబడ్డాడో వెంటనే తనకు దీవెన ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మాట చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎంతగా దేవుని మాట వింటావో, ఎంతగా నీవు మారు మనసు పొందుతావో, నా దేవుడు నిన్నంతగా ఆశీర్వదించబోతున్నాడు. ఈ నెల సర్వ ప్రయత్నముల్లో దీవెన కలగబోతుంది, దీవెన కలగబోతుంది. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీకు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా ఉండాలి. మరొకటి చెప్పాను, దేవుని మాటను వినాలి. ఏం చెప్తుంది దేవుని మాట? మారు మనసు పొందమని చెప్తుంది. కొంతమంది చూడండి, వాళ్ళు కూర్చున్న కుర్చీల్లో కూడా కూర్చోరు, వాళ్ళు పక్కనుంటే అక్కడ కూర్చోరు, వెనకనో ముందో కూర్చుంటారు. ఈ మనసు మారాలి, ఆ స్వభావం మారాలి. పూర్తిగా నీవు అది మారితే నీ దేహం పసిపిల్లవాడి దేహంలాగా మారిపోతుంది. కుష్ఠవ్యాధి అంతా తొలగిపోతుంది. దేవుడు సమస్త దీవెనలు నీ మీదకు కుమ్మరింపజేస్తాడు. ఇంకో మాట చెప్తాను,
28వ అధ్యాయం సామెతల గ్రంథం, 28వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వాక్యం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. వినాలి నా మాటలు. నీవెంత నమ్మకత్వంతో ఉంటావో, నీవెంత నమ్మకం కలిగి ఉంటావో ప్రియులారా, ఈ నమ్మకం గురించి నేను మీకు ఎక్కువగా చెప్పాల్సిన వివరణ లేదు, అవసరం లేదు, మీకు బాగా తెలుసు. ఒక కుటుంబం నమ్మకముగా దేవుని సన్నిధిలో జీవించగలుగుతున్నారా? నీవెంత నమ్మకస్తుడవైతే దేవుడు నిన్నంత ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు విస్తారముగా దేవుడు కలిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి విషయంలో ఉండాలి నమ్మకత్వం. ఒక్క విషయమే కాదు, ప్రతి విషయంలో నమ్మకత్వం ఉండాలి. మీరు మోషే గురించి, యేసయ్య గురించి చదువుకోండి. హెబ్రీ పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయం 2వ వాక్యంలో, మోషే దేవుని ఇంటిలో నమ్మకస్తుడు, అలాగే యేసయ్య కూడా దేవుడు తనకు అప్పగించిన దానిలో నమ్మకముగా ఉన్నాడు. ఒక సేవకునిగా ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నాను, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు దేవుడు నీకు అప్పగించిన దానిలో? దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నారు, నీవు నమ్మకముగా ఉన్నావా? నీకు కొన్ని వరాలు ఇచ్చాడు, నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, నీకు కొంత ఆస్తిని ఇచ్చాడు, నీకు కొంత సంపాదన ఇచ్చాడు, నీకు కొంత పిల్లల్ని ఇచ్చాడు. ఇచ్చిన దానిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు? నాకు దేవుడు కొంచెమే ఇచ్చాడు. అబ్బా, కొంతమంది చెప్తుంటారు నాకు విస్తారంగా ఇస్తే దేవునికి ఇచ్చేవాడిని, కొంచెమే ఇచ్చాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీవు కొంచెములో నమ్మకముగా ఉంటే అనేకమైన వాటిని దేవుడు నీకు ఇస్తా. నాకేం ఇవ్వలేదులే, నేను ఎందుకు దేవునిలో నమ్మకంగా ఉండాలి అంటే నీకు దేవుడు ఏమి ఇవ్వడు. మత్తయి వర్తమానం 25వ అధ్యాయం 23వ వాక్యంలో అదే ఉంది. నీవు కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తా. దేవుని సన్నిధికి వస్తారా? త్రాగుతుంటారు. దేవుని సన్నిధికి వస్తుంటారా? తిరుగుతుంటారు. దేవుని సన్నిధికి వస్తుంటారా? అపవిత్రమైన వాటి మీదే దృష్టి పెడతారు. ఏది నమ్మకత్వం? దేవుని సన్నిధికి వస్తుంటారా? విచ్చలవిడిగా దేవుని బిడ్డలు చేయకూడని పనులన్నీ చేస్తుంటారు. నమ్మకత్వం ఎక్కడా? దేవుడు నిన్ను రక్షించుకున్నారు కదా, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టారు కదా, దేవుడు నీ కొరకు రక్తాన్ని కార్చారు కదా, ఎందుకు మరి నీవు నమ్మకముగా జీవించలేకపోతున్నావు? విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉన్నావా? ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉన్నావా? పరిచర్యలో నమ్మకంగా ఉన్నావా? ఏ విషయంలో నీవు నమ్మకముగా ఉన్నావు? ఈరోజు చాలామంది నమ్మకంగా లేరు, నమ్మకత్వం కలిగి జీవించలేకపోతున్నారు. ఒక చోట ఉంటుంది బైబిల్లో, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం చూడండి, మీరు చదవని అవసరం లేదు. నమ్మకముగా ఉండుటకు ప్రయత్నించిన ఒక్కడ నాకు కనబడినా నేను ఆ దేశమును క్షమిస్తాను, కనికరిస్తాను. నువ్వు ఒక్కడ నీ కుటుంబంలో నమ్మకంగా ఉన్నా నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, నీ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఎక్కడ నమ్మకంగా ఉంటున్నావు? ఈ కడవరి దినాలలో నమ్మకస్తులమైన మోషేలాగా దేవుడు మనల్ని మార్చునుగాక. నమ్మకస్తులైన మోషే ద్వారా మోషేలాగా దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మరొక్కసారి వాగ్దానం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. జస్ట్ చదివి ముగిస్తాను. మరొక్కసారి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని ప్రారంభం నుంచి చదవండి ఒక్కసారి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములోనికి తీసుకొని రండి.
ఇవి చేసి శోధించిన ఎడల విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరింపజేస్తాను. దీవించబడాలంటే యథార్థత, దీవించబడాలంటే దేవుని మాటను వినాలి, దీవించబడాలంటే నమ్మకముగా ఉండాలి, దీవించబడాలంటే 10వ భాగమంతా దేవుని సన్నిధిలో ఇవ్వాలి. వాక్యం అదే, నా మాట కాదు ఇది. దీని గురించి నేను ఎక్కువ కూడా మీతో చెప్పాలని అనుకోవడం లేదు. వాక్యం అదే ఉంది. మీరు దీవించబడాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, మీ సర్వ ప్రయత్నములలో దీవెన కలగాలంటే దేవునికి చెందవలసిన 10వ వంతు మరి దేవునికి ఇస్తున్నావా? ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను దీవించు. నేను 4 రోజులు ఉపవాసం ఉన్నాను, నన్ను దీవించు. ఇదిగో ప్రభువా, నీకు ఇష్టమైన బట్టలు కూడా తెల్ల బట్టలు కుట్టించుకున్నాను ఈ మధ్య, నన్ను దీవించి. ఇవి కాదు. నా వంతు ఒకటి ఉంది, నీవు నాకు ఇవ్వవలసింది. నేనే నీకు అది ఇచ్చాను. దానిలో నుంచి నీవు నాకు ఇవ్వవలసినది 10వ వంతు నువ్వు ఇస్తున్నావా? ఒకసారి ఇచ్చి చూడు. ఇచ్చి నన్ను అడుగు, ఇవ్వకుండా అడగొద్దు. అదే కదా అంటాడు, ఇచ్చి నన్ను శోధించు. ఎంతమంది దేవుని వంతును దేవునికి ఇచ్చుచున్నారు ఈ రాత్రి? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ధర్మశాస్త్రము లేని కాలములోనే, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. అప్పటికింకా ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఇవ్వబడక ముందే అబ్రహాము దేవుని వంతు దేవునికి ఇచ్చారు. అందుకే అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించారు. ఆదికాండంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. 14వ అధ్యాయం 17వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు. దేవుని వంతు ఇది. దేవుడు నాకు ఇచ్చారు, నాకు ఇచ్చిన దానిలో నేను 10వ వంతు ఇవ్వాలి. ఎంతమంది 10వ భాగాన్ని దేవుని సన్నిధిలో ఇవ్వగలుగుతున్నారు? కొంతమంది మాకేమి ఇచ్చాడని దేవుడికి మేము ఇవ్వాలి అంటే, నీకు ఇచ్చిందే ఇవ్వు. నీకు 10 రూపాయలు వస్తే రూపాయే ఇవ్వు, 100 వస్తే 10 రూపాయలే ఇవ్వు, 1,00,000 వస్తే 10,000 ఇవ్వు, 10 లక్షలు వస్తే 1,00,000 ఇవ్వు. నీకు ఎంత దేవుడు ఇచ్చినదే. మనం అలాగా దేవుని సొమ్మును కూడా, దేవునికి చెందవలసిన దేవుని వంతును కూడా దొంగిలించి మన స్వలాభం కొరకు, మన సొంత ఖర్చుల వరకు వాడుకొని శాపాలన్నీ తెచ్చుకుంటున్నాం, కానీ దీవెన రావడం. అర్థమవుతుందా? శాపాలు తెచ్చుకుంటున్నాం, దీవెన రావడం లేదు. వాక్యం ఏమంటుందంటే, నీవు ఇచ్చి నన్ను శోధించు. నేను ఇచ్చానయ్యా నీకు, నేను ఇంత యథార్థంగా ఉన్నానయ్యా, నేను ఇంత నమ్మకంగా ఉన్నానయ్యా, నేను ఇంతగా నీ మాట వింటున్నాను, ఇచ్చి నన్ను శోధించు. మరి ఎంతమంది ఈ కడవరి దినాలలో 10వ భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకొని వస్తున్నారు? అలా చేసి చూడండి, ఈ నెల పట్టజాలనంత దీవెనలను దేవుడు చేయబోతున్నాడు. అందరూ ఆమేనని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. నీ సర్వ ప్రయత్నముల యందు నీకు దీవెన కలగబోతుంది. ఫెయిల్ కాదు, నీ ప్రయత్నాలు ఏవి ఫెయిల్ కావు. ఈ నెల నీవు దేవుని ద్వారా విస్తారముగా దీవించబడబోతున్నావు. దీవించబడాలంటే యథార్థత, దీవించబడాలంటే దేవుని మాట వినాలి, దీవించబడాలంటే నమ్మకత్వం కలిగి ఉండాలి, దీవించబడాలంటే దేవుని వంతు దేవునికి ఇవ్వాలి. దేవుని వంతు. మరి మీరు యథార్థంగా ఉంటూ నమ్మకంగా జీవిస్తూ దేవుని మాట ఏంటి? దేవుని మాట ఏంటి? మారు మనసు పొందడం. మారు మనసును పొంది 10వ భాగమంతా దేవుని సన్నిధిలో ఇచ్చి దేవుణ్ణి శోధిస్తే దేవుడు అంటారు, నేను
పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నా బిడ్డలకు కుమ్మరించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభు ఈ మాటలన్నీ మీ హృదయములో భద్రపరుచునుగాక.